దేశంలో కుటుంబ వ్యవస్థ ఈరోజు మన కుటుంబం కోసం మనం ఆలోచిస్తాం, ఒకరికొకరు భద్రత ఇస్తాం, కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు. అలాంటి వ్యవస్థను కాపాడుకొని మన తర్వాత కూడా మన వారసులకు మనం అప్పజెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి, రాముని పాలన ఇవ్వాలని, రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్ష అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నా, శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన, నా ధ్యేయం. తప్పకుండా చేస్తానని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడిగా, ఆయన సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి పరిపాలన రావాలి. ఈ రామరాజ్యంలో పేదరికం పోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక శుభ సందర్భంలో కోరుతున్నాను. నేను ఎన్నో ఇప్పటికి మీరు చూస్తే సంస్కరణలు తీసుకొచ్చాం. భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి నెంబర్ 1 కానీ నెంబర్ 2 దేశంగా తయారవుతుంది. నా ఆలోచన ఒకటి, రామరాజ్యం అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసుకోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్లో పేదరికం లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి. పేదరికమే కాదు, ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చాం, భక్తులందరం సమానమే. అలాంటిది డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను ఇక్కడ చూశాను. ఏదైతే ప్రతాప్ రెడ్డి గారు ఈ దేవాలయం కోసం దగ్గర 6.5 కోట్ల రూపాయలు విలువ చేసే కిరీటాలు దేవునికి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇది చాలా శుభ సందర్భం. మన వాళ్ళలో భక్తులున్నారు. డబ్బులు సంపాదించడమే కాకుండా దేవుళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి దేవాలయాలను కూడా ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇంకో పక్క మానవ సేవే మాధవ సేవ. దేవునికి సేవ చేయడం అంటే మనతో సమానంగా ఉండే పేదవాళ్ళని పైకి తీసుకురావడం చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్నే నేను ఈరోజు కూడా మాట్లాడాను. ప్రతి ఒక్కరిని ఒక విషయం విజ్ఞప్తి చేశాను. మార్గదర్శి బంగారు కుటుంబాలు రాష్ట్రంలో 20-30 లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి, అట్టడుగునున్నారు. ఒక 10 లక్షల కుటుంబాలు ఆర్థికంగా పైనున్నారు. అలాంటి వారు పేదవాళ్ళని ఆదుకొని శ్రీరాముడిని స్ఫూర్తిగా తీసుకొని ఒక మంచి కార్యక్రమం చేయగలిగితే అది మన జీవితంలో చరితార్థం అవుతుంది. మనకు కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడే భక్తులు కూడా ఆలోచించాలి. సాటి మానవుడిని మానవుడిగా చూడాలి. అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. అదే రామరాజ్యం, అదే శ్రీరాముడు ఆకాంక్షించినటువంటి రామరాజ్యం అని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాంటి శ్రీరామచంద్రుడి ఆలోచన ప్రకారం మళ్ళీ రామరాజ్య స్థాపన కోసం మీ ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పవిత్రమైన రోజు. మనమందరం కూడా దేవుని ఆశీస్సులు తీసుకున్నాం. అలాంటి సందర్భంలో మన కుటుంబం బాగుండాలని కోరుకోవడమే కాకుండా సాటి మానవుడు కూడా బాగుండాలని కోరుకొని ఆ సంకల్పంతో ముందుకు పోవాలని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు.